మీలో ఎంతమంది దేవాలయాలకు వెళ్తారు? ధన్యవాదాలు. నేను మీకు ఈరోజు ఒక నిర్భయమైన నిజం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఉదయం నేను మన హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ఒమేగా బ్రాంచ్‌ను సందర్శించాను. నేనక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒక ప్రాజెక్ట్ మీద పరిశోధన చేయమని కోరాను. వారికి అన్ని వేదాలను, ఉపనిషత్తులను చదివి వాటిలో దేవాలయాల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉందో గమనించండి. అదే విధంగా హృదయం గురించిన ప్రస్తావన ఎన్నిసార్లు వచ్చిందో గమనించండి అని చెప్పాను. మీరు ఆశ్చర్యపోతారు. వేదాలు, ఉపనిషత్తులలో దేవాలయం అనే పదం యొక్క ప్రస్తావనే లేదు, కానీ మీరు హృదయం అనే పద ప్రస్తావన దాదాపు 200 సార్లకు పైగా కనుగొనవచ్చు. అలాగే భగవద్గీతలో కూడా దేవాలయం అనే పద ప్రస్తావన భగవద్గీతలో ఒక్కసారైనా ఉందేమో వెతకండి. కానీ హృదయ ప్రస్తావన చాలాసార్లు ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇదే విషయం చెప్తారు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని, నాకు మీరు మీ దర్శనమిచ్చి ఆశీర్వదించారు, నాకు మీ విశ్వరూప సందర్శన భాగ్యం కలిగింది, ధన్యవాదాలు. నేను కృతజ్ఞుడిని. కాని రాబోయే తరాల వారు మిమ్మల్ని ఎలా తెలుసుకోగలరు, ఎలా అర్థం చేసుకోగలరు, వారు మీ దర్శనం ఎలా పొందగలరు అని ప్రార్థించాడు. ఇక్కడ ఒక వ్యక్తి అతనికి దాజీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్తున్నాడు. నేను నవ్వాను. అతనికి నేనేం చెప్పగలను? ఈ దృష్టి మనల్ని మోసగిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన విశ్వరూప సందర్శనం ఇస్తున్నప్పుడు కూడా అర్జునుడు భయపడ్డాడు. అతను, దయచేసి మీ స్నేహపూరిత పూర్వరూపానికి రండి, ఇది భయానకంగా ఉంది అని ప్రార్థిస్తాడు. భగవంతుని ప్రేమపూరిత రూపం వారు తమ మరో అస్తిత్వాన్ని, విధ్వంసకర రూపాన్ని చూపించినప్పుడు ఎందుకు మనలను భయపెడుతుంది? ఇవి రెండూ కలిసే ఉంటాయి. నిర్మాణాత్మకమైనది మరియు విధ్వంసకరమైనది. అవి రెండూ లేకపోతే పరిపూర్ణత ఉండదు. సరే, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, శ్రీకృష్ణ భగవానుడు అన్ని జీవాత్మల్లో, ప్రతి కణ అస్తిత్వ జీవులలో కూడా నేను వాటి అస్తిత్వ మూలంలో నివసిస్తాను అని చెప్పారు. మానవులమైన మన అస్తిత్వ మూలం హృదయమే. నేను ప్రతి హృదయంలోనూ నివసిస్తాను కాబట్టి నన్ను హృదయంలోనే కనుగొనండి అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించింది ఇదే. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాము? బయట, బాహ్యంగా. నేను మీకు మరొక ఉదాహరణ ఇస్తాను. భగవంతుడిని నిర్వచించడానికి ఎక్కువగా ఉపయోగించే ఒక పదం అంతర్యామి. అంతర్యామి యొక్క అర్థం ఎవరైనా చెప్పగలరా? అంతః అంటే లోపల, యామిన్ అంటే నివసించేవాడు. అంతర్యామి అంటే లోపల నివసించేవాడు అని అర్థం. ఇది భగవంతుని యొక్క మరొక నిర్వచనం. లౌకిక ప్రపంచంలోని ఒక లోతైన విషయాన్ని నేను మీకు మూడో ఉదాహరణగా ఇస్తున్నాను. తల్లులు మొదటిసారి ఈ లోకంలోనికి బిడ్డను ప్రసవించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ క్షణంలో తల్లి ఎంతో ప్రసవ వేదనను అనుభవిస్తుంది. ఆమె బాధతో కూడిన, ఆనందం కలగలిసిన భావాలతో ఏడుస్తూ, నవ్వుతూ రెండు విషయాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. బిడ్డ ప్రసవించిన వెంటనే బిడ్డ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు పాప ఏడుస్తున్నప్పటికీ,
తల్లి తను నవ్వడం మొదలుపెడుతుంది. బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి నవ్వే ఏకైక సమయం ఇది. ఆ తరువాత ప్రతిసారి మనం ఏడ్చినప్పుడు ఆమె కూడా ఏడుస్తుంది. ప్రసవించగానే ఏడ్చే బిడ్డ ఏడుపు చాలా ముఖ్యమైనది. ఆ బిడ్డ ఒకవేళ ఏడవకపోతే ఏం జరుగుతుంది? వైద్యులు శిశువును తలక్రిందులుగా చేసి గుండె, ఊపిరితిత్తులను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా బిడ్డ ఏడవనట్లయితే దాని అర్థం శరీరంతో పాటు తోడుగా రావాల్సిన ప్రాణశక్తి రాలేదు అని. ఆ ప్రాణశక్తి ఇప్పటికీ మనలో ఉంది. ఆత్మ అని పిలువబడే ఆ సజీవ శక్తి లేకుండా మీరు లేనేలేరు. మీకసలు అస్తిత్వమే లేదు. మీ దైవం, మీ ఆత్మ, మీ జీవం మీతోనే ఉన్నాడు. అలాగే నా జీవం, నా ఆత్మ నాలోనే ఉంది. నా జీవం తిరుపతిలోనో, ద్వారకలోనో, అయోధ్యలోనో లేదు. ప్రాణదాత నాలోనే ఉన్నాడు. ఇది మీ మెదడుకు, హృదయానికి చేరవేయండి. మీరు బయటకు వెళ్లి వెతుకుతున్నప్పుడు లోపలనే ఉన్న ఆ దైవం మిమ్మల్ని చూసి నవ్వుకుంటాడు. ఈ బుద్ధి లేనివాడు నేను లోపలనే ఉంటే నన్ను బయట వెతుకుతున్నాడు అని. మీరు వివాహం చేసుకున్న తరువాత కూడా షాపింగ్ మాల్లో మీ భార్యను వెతకడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీ భార్య ఏమంటుంది? నేను తన కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటే ఈ బుద్ధి లేని వ్యక్తి బహుశా మరెవరి కోసమో షాపింగ్ మాల్లో చూస్తున్నట్లున్నాడు అని అనుకుంటుంది కదా. అలాగే మనం కూడా బయటకు వెళ్లి అదే చేస్తున్నాము. మనం ఓదార్పు కోసం బయట వెతుకుతున్నాం. బయట పూజించడం ద్వారా కొంత తృప్తిని పొందుతున్నాం. కానీ అది ఒక అత్యున్నత స్థాయిలోని మూర్ఖత్వం. నేను నాస్తికుణ్ణి కాదు, కానీ దీనిపై ఆలోచించండి. ఈ కారణంగానే వేదాలు, ఉపనిషత్తులపై పరిశోధన చేయమని మిమ్మల్ని నేను ఇంతకుముందు కోరాను. అవి రాయబడ్డ కాలంలో ఒక్కటంటే ఒక్క దేవాలయం కూడా లేదు. వాళ్ళు మూర్ఖులు అని మీరు భావిస్తున్నారా? ఎందుకని? ఎందుకంటే చుట్టుపక్కల అంతటిలో వారు దివ్యత్వాన్ని అనుభూతి చెందారు. ఆకాశం వైపు చూస్తే వారి హృదయం దివ్యత్వ భావనతో సంతోషించింది. నదులు, వృక్షాలు, పర్వతాలు, జంతువులు, ఇతరులు ఇలా అన్నింటిలో వారి దివ్యత్వాన్ని దర్శించారు. వారు అన్నింటినీ ఆరాధించారు. అయితే మన ఆరాధనలో ఎంతో తేడా ఉంది. మనం అనుభూతి చెందము. మనం సాక్షీభూతంగా దర్శించట్లేదు. అందువల్ల మనం ఎటువంటి అనుభూతి లేకుండా భావాన్ని కలిగి కాక కేవలం ఆరాధించి సంతృప్తి పడుతున్నాం. నేను మిమ్మల్ని దర్శించాను, కొన్ని కొబ్బరికాయలు కొట్టాను, నాకు అమెజాన్ వంటి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికేలా చేయండి అంటాం. భగవంతుణ్ణి లంచంతో కొనగలమని అనుకుంటున్నారా? ఈ రాజకీయ నాయకులందరూ అలాగే భావిస్తారు. కొన్ని కోట్లు హుండీలో వేసి మరికొన్ని కోట్లు నియోజకవర్గంలో ప్రజలకు ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే కూడా తానెంత ఖర్చు పెట్టింది చెబుతారు. అలా చేయకపోతే వాళ్ళు మీకు ఓటు వేయరు. ఇది జీవిత సత్యం. కేవలం మీరు మాత్రమే మన దేశం యొక్క దిశను మార్చగలరు. యువత రాజకీయ నాయకులు కండి. మీరు తప్పక అవ్వాలి. లేకపోతే ఈ అవినీతి రాజకీయులు మన దేశాన్ని నడుపుతూనే ఉంటారు. మన దేశాన్ని చెడ్డ వ్యక్తులు పరిపాలిస్తే ఏం జరుగుతుంది? కనుక కేవలం అవినీతి పరులే రాజకీయం చేయగలరు అని నిరాశపడకండి. మీరు కూడా అవ్వవచ్చు. మొదటి 2-3 ఎలక్షన్లలో మీరు గెలవలేకపోవచ్చు. అయితే మొత్తం మీద అది తప్పక ప్రభావాన్ని చూపుతుంది.
యువత అయిన మీకు ఎంతో సామర్థ్యం ఉంది. భయపడకండి. భగవాన్ శ్రీకృష్ణుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ప్రమాణం చేశారు, మాట ఇచ్చారు. నేను ధర్మాన్ని రక్షిస్తాను అని. ఆయన మాట మనకు ధైర్యాన్నిస్తుంది. మనం ధర్మాన్ని అనుసరిస్తే ఆయన ఎలా మనల్ని కాపాడతారో చూడండి. అవినీతి పరులుగా మారకండి. ధన్యవాదాలు.